క్వాలి నార్మల్ క్వాలిఫైయర్ 1లో తెనాలి గారికి సాకేత్ గారికి 4th మ్యాచ్ ఇది తెనాలి గారి గెలిస్తే డైరెక్ట్ క్వాలిఫై అయిపోతాడు ఫైనల్స్కి. సాకేత్ గారు గెలిస్తే ఫస్ట్ టైం 5th మ్యాచ్ ఉండబోతుంది. జై వలయ నువ్వు జై వచ్చావా? వలయ. స్టార్ట్ చేయ సాకేత్. సాకేత్ గారు అప్పుడే మైక్ ఆపేసాడు, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాడు. రూమ్ అప్పుడే అయిపోయిందా? ఇంకొక 10 minutes చూసుకోలేదు, చూసుకోకుండా సాకేత్ గారిని మామూలు రూమ్ కార్డ్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసామన్నాను. ఇందాక అనుకున్నాం 9:30 వరకు ఉంటుందా, 8:45 అలా స్టార్ట్ చేస్తే చేసేవచ్చు అని చెప్పి అనుకుని మర్చిపోయాం. సండే ఏమో కాలేజ్ ఉంటాడు. గాంధీ జయంతి మూపించేద్దాం మీ కాలేజ్ని. కాదు, అందుకని గాంధీ జయంతి అని చెప్పి కాలేజ్లో పెట్టకుండా ఫోన్ లో పెట్టారు. సండే ఏమో కాలేజ్లో పెట్టేశారు. ఈ కరోనా వల్ల ఇదో బొక్క ఉందా వీళ్ళకి, ఇదే వచ్చింది. సండే వెళ్దాం. హెడ్ షాట్ తో చంపాడు రకం. ఫస్ట్ పాయింట్ తినాలి గదికి. సౌండ్ వస్తుందా? ఏం అవట్లేదు. దేకున్నట్టే పోయేది. ఏమైంది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో? ఏమో చూడాలి. నేను లాస్ట్ వరకు ఉంది వచ్చాను. మ్యాక్సిమం 1:30కి వెళ్తే గొప్ప. చూడు క్లబ్ హౌస్లో ఉన్నారో వెళ్ళిపోయేది. ఉన్నా కదా ఇద్దరు ఉండాలి, లేకపోతే మ్యాచ్ అపోనెంట్కి ఇచ్చేస్తారు లెఫ్ట్ అయితే. ఫైవ్ 0. నిన్న మంచి నిజంలో మా సాకేత్ గారు ఉంటే గేమ్ ఆపిచ్చావు. ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతుంది. డబ్బులతో లీడ్ ఇవ్వదా నువ్వు? తిన్నారు గారు 5 points. నువ్వు లేవా స్పెక్టేట్లో? నార్మల్గా అయితే తినారిగా అయితే 2, సాకేత్ గారు 1. ఇది 4th మ్యాచ్. ఓ డబ్బులతో లీడ్ ఇవ్వదా సాకేత్ గారికి? అప్పుడు గెలవదా నువ్వు? ఒప్పుకుంటా. సాకేత్ గారు ఇంకా ఫస్ట్ పాయింట్ చేయలేదు. తెనాలి గారు కొత్తది గుర్తించేటట్టున్నారు సాకేత్ గారి మీద. ఇది కసంతా మన ఇద్దరిలో ఒక మీద చూపిస్తుంది సాకేత్ గారి. నెక్స్ట్ నీకు సాకేత్ గారి ఇలాగే లేపి పై నుంచి తోసేది. వాళ్ళు చెప్పకూడదు. ఓ ఫస్ట్ పాయింట్ కాదబ్బా, నా మీదకి వచ్చినప్పుడు గుండగడ తెగ వచ్చేసాడు. వీడి మీదకి వెళ్ళినప్పుడేమో పిచ్చోళ్ళకి వెళ్తున్నాడు. ఇంటికున్న కావాలి కోసం నిజం పోయింది మా ఊరికి. నిన్న మంచి ఫామ్లో లేదు. తీరాతున్నది ఎడంలో ఉంది. మా సాకేత్ గారి కోత మొదలు పెట్టేది. స్కూల్ మాస్టర్ వచ్చిన ఆపలేదు. ఇప్పుడే చూస్తాం. లెవెల్ 3 హెల్మెట్ ఉంది అక్కడ. పిస్టల్ తగ్గేసి అయ్యో మరి
అవును, మనం ఇప్పుడు ఆడాల్సిన అవసరం లేదు కదా. లెఫ్ట్ సాకెట్ నేమ్ మీద నొక్కలేకపోతున్నాను, కదిలిపోతున్నాను. కదలకుండా ఉండరా, నొక్కుదాన్ని ఎంత ట్రై చేస్తున్నాను వచ్చి. ఓకే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. కాదు 11 పాయింట్స్ అత్యంత భారీ లీడ్లో ఉన్నది. 12 పాయింట్స్. సెకండ్ హాఫ్లో ఫస్ట్ కిల్ సాకేత్ గారికి. అదెలా సాధ్యమదా? సాకేత్ ఈ ఫోన్ చెక్ చేయాలి అసలు. బాబు లెవెల్ తీసుకొచ్చాము. వస్తున్నాడు ఏదో బాగా కనపడ్డా. అదేంటి సాకేత్ గారు ఎంత ప్లాన్ వేసేది మొత్తం పోయింది. చూడరాడు గన్ అంత ఫాస్ట్ తీసాడు. బ్యాన్ చేసేయలేండి అసలు. నువ్వు గన్ తీసినంత ఫాస్ట్ నా బుల్లెట్లు కూడా వెళ్ళదు తెలుసా. ఎలిమినేట్ చేసారు కదా చేస్తున్నాడు గన్. ఉంటుంది ఒక అంత వరుసగా ఉండదు కానీ. బ్రేక్ చేసేది ఇంకా 2 పాయింట్స్ యాడ్ చేసుకుంటే సార్ తినది కాదు, పాత రికార్డ్ బీట్ అవుద్ది. 3 పాయింట్స్ యాడ్ చేసుకుంటే. నాకు విశ్వాస్ గారికి మ్యాచ్ జరగకుండా చేసేది. నేను తినరుగా రికార్డ్స్ అన్ని ఆటతో బీట్ చేద్దాం అదేగా పెట్టుకుని ఉందా. విశ్వాస్ గారు ఇంకా ఆడట్లేదు, ఎలాగో ఆడికి ఛాన్స్ లేదు కదా. అదే నాతో గెలిచినా సరే ఓడిపోతుంది, వెళ్ళలేదు. ఇంకా తీస్తాం మ్యాచ్ని. టాప్ 3 హైయెస్ట్ కిల్స్ డిఫరెన్స్లో నువ్వే ఉంటావు. ఇది కూడా ఓడిపోయావు. టాప్ 2 ఆడే కదా, హీరో ఆడే కదా. ఒకటి విశ్వాస్ కాదు, ఇంకోటి షణ్ముఖ్ కాదు. పర్లేదు, లేదు కవర్ చేసేస్తుంది. 15లో ఉంది ప్రస్తుతం. 1 మినిట్లో తినారుగా 3 కిల్స్ చేయగలిగితే ఒక్కసారి కూడా చావకుండా. సాకేత్ గారి ఫామ్లోకి వచ్చేది కానీ కొంచెం లేదు కాదు, జీవితకాలం లేదు. సాకేత్ గారు ఫామ్కి వచ్చేది కాకపోతే లేట్ అయింది. అయ్యయ్యో, సాకేత్ ఎంత పని జరిగింది.
ఏది మళ్ళీ వెనక్కి వెళ్ళిపో చూద్దాం. ఒప్పొప్పొప్ప ఏం కొట్టేదు. కాదు, ఒక హెడ్ షాట్ తగిలింది. ఒక హెడ్ షాట్ అంత హెల్త్ తక్కువ తప్పదు. నా సగం కూడా తగ్గదు. నేను కొడతా సగం ఇద్దరు కూడా భలే తీస్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్ డేకులు బ్యాన్ చేస్తుంది ఏంటది ఎవరు ఇస్తాను అంతే కదా. బాబోయ్ ఏం చంపేసాడు. రికార్డ్ ఏం రాలేదు కానీ సాకేతిక తినారు కాదు క్వాలిఫైయర్స్కి వెళ్ళిపోయేది. అదే ఫైనల్కి వెళ్ళిపోయేది. సాకేత్ గారు ఇప్పుడు క్వాలిఫైయర్ 2 ఆడాలి.